ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణ తీరును పరిశీలించిన మంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రైతుల ప్రయోజనాలు కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి పొగాకు కొనుగోలు సంస్థలతో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై చర్చించారని చెప్పారు. సగటున కిలో పొగాకు ధర 200 చొప్పున కొనుగోలు చేయాలని కంపెనీలను కోరినట్లు వెల్లడించారు. అన్ని కంపెనీలు వేలం ప్రక్రియలో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు కష్టకాలంలో కొనుగోలు సంస్థలు కూడా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే పొగాకు వేలం కేంద్రాల్లో బిడ్కు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నేను చైర్మన్ గారు, ఈడీ గారు, మా జేసీ గారు, రైతులు అందరం కూడా ఇక్కడ వెల్లంపల్లి పొగాకు కొనుగోలు ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. దాదాపు ఇవాళ చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొద్దిగా వాళ్ళైతే లో బిడ్ కొద్దిగా తక్కువే పడింది. నో బిడ్ ఇక్కడ 35% ఉంటుంది. దాన్ని కూడా తగ్గించడం కోసం చైర్మన్ గారు కానీ, ఈడీ గారు, మనం గవర్నమెంట్ నుంచి కానీ అందరం కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తాము. ఎక్కువ మంది టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు, కంపెనీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్ లో పాల్గొనాలి. లాస్ట్ లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మాకు ఆగస్టులో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయాలో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్ లో పాల్గొనాలి. అది కాకుండా కర్ణాటక, మైసూర్ అయిపోయింది. వాళ్ళకి లాస్ట్ ఇయర్కి 10 నుంచి 15 రూపాయలు వేరియేషన్ ఉంది. మనకు వచ్చేసరికి 25 రూపాయల దాకా వేరియేషన్ ఉంది అంటారు. ఆ వేరియేషన్ కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఆ వేరియేషన్ కూడా తగ్గాలి. దానికోసం కూడా కంపెనీల వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఎప్పుడన్నా 2-3 సంవత్సరాలకు ఒకసారి కంపెనీల వాళ్ళు బాగుంటుంది, రైతులు బాగుంటుంది. అందరూ ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కంపెనీల వాళ్ళు కూడా ముందుకు వచ్చి ₹1 రైతులకి అదనంగా ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము. రైతులు పొగాకు పంట నుంచి ఒకసారి కంపెనీల వాళ్ళతో అందరితో కూడా మాట్లాడారు. కంపెనీలు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ రోజు ఈడీ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేస్ ఉన్నారు, రైతు సంఘం నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ ముందే ఒప్పుకున్నారు అనమాట. యావరేజ్ గా ₹200 తగ్గకుండా కొంటామని చెప్పి అన్నారు. ఆ ₹200 యావరేజ్ గా తగ్గకుండా కొనేదానికి ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ఇబ్బంది ఉన్నప్పుడు కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక వచ్చే సంవత్సరం కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసి పంట ఏ విధంగా చేయాలనే స్ట్రీమ్ లైన్ కూడా పొగాకు బోర్డు వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఈ లోపల మాత్రం యావరేజ్ గా ₹200 ఎట్టి పరిస్థితుల్లో అందరూ కొనాల్సిందే. ఖచ్చితంగా చైర్మన్ గారు, ఈడీ గారు, మేము, కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ కూడా ప్రతిరోజు కూడా పొగాకు కొనుగోలు కేంద్రాల దగ్గర మనుషులు పెట్టి మానిటర్ చేసి కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం.